Namaste everybody once again. Thank you so much for joining. So today we are taking a Sankalpa. మన మిత్రుడు మంచి ఆధ్యాత్మికవేత్త శివ దుర్గా ప్రసాద్ గారు గురువు గారిని సుబ్బయ్యని ఇంట్రడ్యూస్ చేస్తారు. నమస్తే శివ దుర్గా ప్రసాద్ గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. సార్ జై గురుదేవ్. జై గురుదేవ్. నమస్తే సార్. నమస్తే అందరికి. శివ దుర్గా ప్రసాద్ గారు వచ్చేసి నా మిత్రుడు. వారు ఈ యొక్క ఏదైతే యజ్ఞం తలపెట్టామో ఈ యజ్ఞ కమిటీ వేశాము, ఆ కమిటీకి వారే అధ్యక్షులు. సో వారి మార్గంలో చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. నమస్తే. చాలా సంతోషం సార్. జై గురుదేవ్. అందరికీ నమస్కారము. ఇట్స్ ఏ గ్రేట్ ప్లాట్ఫామ్. వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీ మార్నింగ్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్. సో వీఆర్ గ్రేట్, లక్కీ ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది మనకు వచ్చింది ఎవరో కాదు, హీఈస్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఒక పీఠాధిపతి, ఆధ్యాత్మిక యోగా అండ్ భక్తి యోగా పీఠం ఉంది, బెంగళూరు వాళ్ళు ఉన్నారు. వారు ఒక ఇంచుమించు 11 భాషల్లో వాళ్ళు ప్రావీణ్యం పొందే వ్యక్తి. వారు అంటే ఇటువంటి మొదటి రోజు ఇటువంటి వ్యక్తిని తోటి మనం చేయడం చాలా ఆనందం సార్. ఇది స్పెషల్ గా ఇంటి పేరునే యోగాగా మార్చుకున్న నారాయణ గారికి ఇట్టి అవకాశం మాకు అందరికి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక ఋషి పరంపర ఆయనకు తెలిసిన వ్యక్తి మన సుబ్బయ్య. ఇప్పుడు ఋషి ప్రభాకర్ గారి దగ్గర నుంచి, నెక్స్ట్ శ్రీ రవిశంకర్ గారి దగ్గర నుంచి, పత్రిజీ గారి దగ్గర నుంచి వారందరి సమకాలికంలో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తితోటి మాకు ఇటువంటి సందేహం ఇప్పించినందుకు, ఇటువంటి సందేశాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. నమస్తే ఆత్మీయ యోగ మిత్రులారా, చాలా సంతోషం. ఈరోజు మన తమ్ముడు, మా పుత్రుడు నారాయణ గారు, యోగ నారాయణ గారు. నారాయణ అంటేనే దాంట్లో యోగం ఉంది. యోగం ఎక్కడ స్టార్ట్ అయిందంటే బద్రీనాథ్లో. నరనారాయణుడు, నారాయణుడు నరకి ఉపదేశం చేస్తారు మొట్టమొదలు. ఆ నరనారాయణుడే మళ్ళీ 5000 years మొదలు శ్రీకృష్ణుడుగా, అర్జునుడుగా వచ్చారు. ఏ బద్రీనాథ్ ఉన్నటువంటి నరనారాయణుడు సేమ్ మూర్తినే మళ్ళీ కృష్ణార్జునుడుగా వచ్చారు. మళ్ళీ భగవద్గీత ద్వారా ఆ యోగ ఒక పరంపరని మళ్ళీ పునరావర్తనం చేస్తారు. సో వాళ్ళ పేర్లు నారాయణ అని ఎక్కడ ఉన్నాడో నారాయణ లోపలే యోగం ఉంది. సో I'm so happy that he has taken this wonderful sankalpa of success life to bring success to all lives. నిజమైన సక్సెస్ అంటే ఏమి? ఇట్ ఇస్ నాట్ త్రూ ఎర్నింగ్ మనీ. ఎక్కువ డబ్బు సంపాదించుకోవడం సక్సెస్ లేదు. There are people who have crores and crores of money, but they don't have good health. Are they successful? There are people who have crores and crores of money, but they are not happy. Are they successful? So success is not measured through what you have. Success is measured through what you are. Yoga takes you to that state of well-being where we can be what we are. It takes us to our own true nature. అటువంటి యోగ సాధన చాలా ముఖ్యమైనటువంటి విషయం. టుడే వరల్డ్ ఓవర్, near about 196 countries, people every day are practicing yoga, dhyanam, pranayamam, idani. If they are doing all over the world, from where did they get? ఎక్కడి నుంచి వాళ్ళందరికి వచ్చింది? ఇప్పుడు మనం గంగాలో స్నానం చేస్తాం, యమునాలో స్నానం చేస్తాం, బట్ గంగా ఎక్కడి నుంచి వచ్చింది? హిమాలయం నుంచి, గంగోత్రి నుంచి వచ్చింది. అలాంటి యోగ గంగోత్రి మన భారతదేశం. ఇండియా has given yoga to the entire world, and so it is very important that we Indians should practice yoga. యోగం అంటే కేవలం ఏదో గంట సేపు చేయడం, ఒక ఎక్సర్సైజ్ మాత్రం లేదు. ఒక జీవిత శైలి. ఇట్స్ a way of living, art of living, as Sri Ravi Shankar says.
Yoga is in every breath that we take in and breathe out. When we sit, it's yoga. When we walk, it is yoga. When we eat, it is yoga. When we sleep, also, it is yoga. All life is yoga, Sri Aurobindo said. And so, success in life can be achieved by practicing, by imbibing, by living yoga. That is very important. And so, I'm so happy that this 21-day Yoga Sadhana, Yajnam, Abhiyanam has started. Just like our Prime Minister Modi ji has started this Operation Sindoor. So this is Yoga Sindoor. We are offering this Yoga Sindoor to Bharat Mata. Manandaru, in 21 days, మన యోగ సాధన ద్వారా మన భారత మాత శిరస్సులో వాళ్ళ పాదంలో ఒక సింధూరు పెడుతున్నాం. మొత్తం భారత మాతకు ఒక సింధూరులో ఒక అభిషేకం చేస్తాం. ఏ సింధూరం? బాహ్యంగా ఉన్నటువంటి సింధూరం లేదు, యోగ సింధూరం. And it is only by each and every one of us practicing. All our energy should come together. Sangachatvam sambadatvam sambho manamsi janata deva vaham yada purve sanjanana upasate, the Rigveda says. ఈ రోజు మనం ఏ ప్రాక్టీస్ చేస్తున్నామో 1st June 2025, ఇదే యోగం is something just started from the beginning of creation itself, right from the Rigveda time. So we should be proud, privileged that we are practicing this yoga. ఒక చిన్న కథ మాత్రం చెప్తాను మన భారతదేశం విశేషం. ఎందుకు వాట్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ దిస్ యోగా అండ్ భారత్? 1960s లో చైనా దేశం గురించి మనందరికీ తెలుసు. చైనా దేశ అధిపతి ఎవరు ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రీమియర్ అంటారు, వాడు ఇండియాకి టూర్ వచ్చారు. వచ్చినప్పుడు అటు తిరిగి కర్ణాటకకు వచ్చారు. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. కర్ణాటకలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఒక హిస్టారిక్ ప్లేస్ మనందరికి తెలుసు, ఏ ఊరు? మైసూర్. అక్కడికి వెళ్ళిన వాడు పొద్దున్న అక్కడ హోటల్లో స్నానం చేయడానికి వెళ్ళారు, బాత్రూంలో. అక్కడ ఉన్నటువంటి సోప్ తీసుకున్నారు, స్నానం చేస్తున్నాడు. వాడికి చాలా ఆశ్చర్యం, ఎందుకంటే ఇంతవరకు వాడు ఇట్లాంటి ఒక పరిమళం, స్మెల్, ఫ్రాగ్రెన్స్ ఉన్నటువంటి సువాసన ఉన్నటువంటి సోప్ ఎక్కడ చూడలేదు వాళ్ళ జీవితంలో. హీ గాట్ సో సర్ప్రైజ్డ్. అలాగే బయటకు వచ్చేస్తారు, అందరూ అడుగుతున్నారు, ఏం స్వామి ఈ సోప్, ఏమి ఇంతవరకు నేను చూడలేదు, ఇంత బాగుంది. వాట్ ఈస్ దిస్ ఫ్రాగ్రెన్స్, వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? మన దేశంలో సోప్ ఉంది, ఇట్ టేక్స్ అవుట్ ద ఇంప్యూరిటీ, ఇట్ మేక్స్ us clean, but it does not given us the fragrance. He was so surprised. Then people told, సార్ ఇదే మన కామన్ ఇక్కడ శాండల్ సోప్. ఏ శాండల్ సోప్? మనకు తెలుసు, మైసూర్ శాండల్ సోప్. స్నానం కంప్లీట్ చేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చారు. వెంటనే ఎంత చేస్తారు ఈ సోప్? చైనా వాడు ఏదే మంచి విషయం చూస్తే మొదటి వాళ్ళు చేయడం కట్ కాపీ పేస్ట్. ఆ విధంగా ఈ సోప్ ను కూడా కట్ కాపీ పేస్ట్ చేయడానికి వాళ్ళు యోజన చేశారు. వెంటనే బెంగళూరులో ఉన్నటువంటి శాండల్ సోప్ ఫ్యాక్టరీ అక్కడ వెళ్ళి చూస్తారు, ఏ విధంగా చేస్తారు, ఏ ఫార్ములా, ఏ మిషనరీ, ఏ ప్రాపర్టీ అన్ని చూసుకొని వెళ్ళారు. అన్ని అరేంజ్ చేసుకున్నారు చైనాలో. ఇప్పుడు చైనాలో అరేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు తెలుస్తుంది, చైనాలో శాండల్ ట్రీస్ లేదు. శాండల్ ట్రీస్ అప్పటికి చైనాలో ఒక్క ట్రీ కూడా లేదు. శాండల్ అంటే గంధం. సో ఈ చందనం, గంధం, ఈ యొక్క వృక్షం కావాలంటే ఇండియా నుంచి ఆర్డర్ చేస్తారు. thousands of saplings they ordered and got to China, and they planted and saw that it grows very well, fast ga, and then it grew taller, chala manchiga ochindi. They took the oils of the sandal trees and they have already set up the factory. First ever China made sandal soap, not Mysore sandal soap, China sandal soap they prepared. And first was testing కోసం అందరికి ఫ్రీగా ఇచ్చారు. అందరూ ఒక సామూహిక స్నానంగా అరేంజ్ చేస్తారు. స్నానంకి వెళ్ళారు, సోప్ తీసుకొని అందరూ బాడీ పైన అట్లా వేసుకుంటే ఏం రాలేదు కదా. ఇక్కడ మన రాజులు ఏం చెప్పారు, దాంట్లో ఒక సుగంధం వస్తుంది, పరిమళం వస్తుంది అన్నారు. ఏం రాలేదు, ఓన్లీ సేమ్ స్మెల్ అన్ అవర్ బాడీ, ఓన్లీ ఈస్ కమింగ్ అవుట్ అని అందరికీ
చాలా డిసప్పాయింట్ అయిపోయినాడు. వచ్చి బయటకు వచ్చి ఆ స్వప్నం పడేస్తారు, మీరు మనకు చీట్ చేస్తారని. వెంటనే చైనా యుఎన్ఓ విశ్వ సంస్థలో ఒక కేసు ఫైల్ చేసింది. భారతదేశం, ఇండియా హాస్ చీటెడ్ us. We ordered sandal trees, but they gave us some other trees అని ఫైల్ చేశారు. Then UNESCO of UNO inquired this case and they found and they said, they declared, India has never cheated any country so far in the history. And now also India has not cheated. భారతదేశం ఇచ్చింది శాండల్వుడ్ ట్రీసే, కానీ the property of Indian sandalwood tree is that it may grow tolerant in any soil, but if it has to give the fragrance of sandal, it can come only from the soil of India, only from the mitti of India. That's where Swami Vivekananda sang, Chandan hai is desh ki mati, tapo bhumi har gram hai, har bala devi ki pratima, bacha bacha ram hai. So we should understand that this bhumi, Bharata bhumi, is not an ordinary bhumi. Here, the groundnut mitti, it is not an ordinary mud. అది చాలా పవిత్రం. ఎందరో మహానుభావులు, ఋషి మునిలు, యోగిలు తపస్సు చేసినటువంటి తపో భూమి. మన ప్రతి ఒక్క గ్రామం తపోభూమి అంటే కాశీ మాత్రం కాదు, బద్రీనాథ్ మాత్రం కాదు, ఋషికేశ్ మాత్రం కాదు, హిమాలయ మాత్రం కాదు. మా పల్లి, మా ఊరు, ఏదో ఒక ఊరు, మా ఊరు అమలాపురం ఉండొచ్చు, ఏదో ఒక కుక్కటిపల్లి ఉండొచ్చు, ఎక్కడ ఏ ఊరు, ఆ ఊరు తపో భూమి. ఇది మనం తెలుసుకోవాలి. సో వీ షుడ్ కీప్ అప్ ది పవిత్రత ఫర్ భారత భూమి. And if our Bharata Rashtra is strong here, if we are all here happy, healthy, it's because of the Rashtra Sevakudu, all our Sainikudu, who are day and night giving their life for us. Chusamu, Sindur, Adamundu Kargil War, Enno War. It is because of them that we are living healthy life. And therefore, this Yoga Sindura is offered to all those families of the Sainikudu. I'm so happy when Narayana said, I want to start, I want to reach out Laksha Janalu. I thought, why Laksha Janalu? You want Laksha Koti the Dabbu? You want money so much? You are so greedy that you want this much money from these many lakhs of people. I want to donate all this money to our Indian army. It is for that cause that I want to conduct this yoga. And Andavi 20, even Okka Rupai, 1 lakh people, each one if they give 1 rupee, I know you won't give 1 rupee, right? Each one of us would give something more than that. If all those goes to our Indian army, it will strengthen. It's a big ocean, we can't fill the whole ocean. But Yata Shakti, Yatamati, how much ever we can do, if each one of us contribute, that will be a great contribution. And it's a very noble thought that he did. ఎప్పుడు మన గురుగారు ఉన్నాడు, అమ్మమ్మ సుబ్రహ్మణ్యం గారు. whenever he sees me or Narayana, he will ask, ఏమియా ఎంత సంపాదించుకున్నాడు, ఇంతవరకు ఎంత సంపాదించుకున్నాడు? He will ask. I used to think he is asking about the money, but he had not asked about the money, he had asked about the manam, the hearts. ఎంత మనసును సంపాదించుకున్నావు, ఎంత ఆత్మను గెలుచుకున్నావు, how many souls have you won, how many hearts have you won? That is what he means. So I was so happy that through this Yoga Yajna, Narayana has won lakhs and lakhs of hearts and souls. May his ambition is not a personal ambition, it is not a selfish ambition, it's a selfless ambition. So may the selfless ambition inspire more and more people. So with this, yesterday, when he said, we want to inaugurate, and I want you to come and inaugurate. So I said, we will have so many special guests, so many chief guests, not one chief guest. Who are the chief guests? Each one of us. Lakhs and lakhs of people who are following this Yoga Sindura Abhiyana Yajnam. From wherever you are, each one of us are chief guests. Now, at this moment, today I am so happy to note, it is the 101st Sannyasa Diksha Divas of Gurudev Swami Shivananda Saraswati Maharaj, a great Himalayan yogi. It is because of him, after Swami Vivekananda today, the whole the yoga parampara is there. It could be the Shivananda Yoga, Vishnudevananda. It could be the yoga parampara of Bihar School of Yoga, Swami Satyananda Saraswati. Many great stalwarts have come from that great Himalayan giant yogi, Swami Shivananda Saraswati. And today happens to be the 101, Nota Okati.
సన్యాస దీక్ష దివస్ ఆఫ్ స్వామి శివానంద. అంతవరకు డాక్టర్ కుప్పస్వామిగా ఉండేవాడు. ఈ రోజు నుంచి స్వామి శివానందగా పరివర్తనం అయిపోయాడు. ఇంతవరకు కేవలం నారాయణగా ఉన్నటువంటి మన నారాయణ, వీర నారాయణ ఏ నారాయణ, వీర వెంకట సత్యనారాయణగా ఉన్నటువంటి మన నారాయణ ఇప్పుడు నుంచి యోగ నారాయణగా. అదేవిధంగా మనందరి పేర్లు ఈ రోజు యోగం కావాలి. ఇలా నారాయణ పేర్లు యోగం, నారాయణకు మాత్రం యోగం సొంతం కాదు, ప్రతి ఒక్కరు. టుమారో ఇన్ అవర్ అభియాన్ ఐ విల్ సీ, ఐ విల్ ఆల్సో జాయిన్ ఇన్ ద జూమ్ అండ్ సీ. మనందరి పేరు ఉంది కదా, మన పేరు పవన్ ఉండొచ్చు, మన పేరు ఏదో రాహుల్ ఉండొచ్చు, మన పేరు ఏదో దుర్గా ప్రసాద్ ఉండొచ్చు. బిఫోర్ అవర్ నేమ్ all of us are going to add yoga. Shall we do that today, tomorrow when each one of us are joining in Zoom, I hope y'all it's clear, అందరికి అర్థమైంది అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు రేపు మనం పేరు పెట్టుకుంటాం కదా, పేరు నోకియా కాదు. కొంతమంది చూస్తున్నాము పేరు సామ్సంగ్ ఉంది, నోకియా ఉంది, వాళ్ళ ఫోన్ ఉంది, అది కాదు. ప్రతి ఒక్కరికి పేరు ఉంది. We should be proud of our names. Indian names are very powerful. మన పేరే ఒక మంత్రం. ఒక పేరు మనం 108 రోజు 108 టైం చెప్పుకుంటే అదే ఒక మంత్రం. నారాయణ నారాయణ ఉన్నమో నారాయణ రామాన్ని నేను చూస్తాం. ఇటువంటి పేరు పవన్, వాయు, ప్రతి ఒక్క పేరు అంత మంచి పేరు. సో మన పేరు జొత్తలు మనం యోగం చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఓన్లీ యోగ నారాయణ, యోగ సుబ్రహ్మణ్య, యోగ పవన్, యోగ రాహుల్, యోగ దుర్గా ప్రసాద్, యోగవాణి, అందరి పేరు. టుమారో ఐ యామ్ గోయింగ్ టు సీ that each one of us will add yoga to the name, and when we add yoga to our name, it will become yoga to our soul also. With this, once again, I offer my salutations to Bharat Mata, to all great yogis of this great Bharatavarsha. And yogis are not only in India. Sarvatra Kaladrishyante Sadhavo Dharmachari. Yogis are there everywhere, from all over the world. We may not know. So to all those yogis, all those great souls, we offer our pranams on this 1st of June, and now we will all together inaugurate. I hope all of you are having a deepam in front of you. So we will take it and we will all light it and do meditation for a while. So I will first Om Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amritam Gamaya. Om Shanti Shanti Shanti. Om Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amritam Gamaya. Om Shanti Shanti Shanti. Ratnakaram Lokapadam Himalaya Kiritim Brahmaraja Shriratnatyam Vande Bharata Mataram. Vande Bharata Mataram. Vande Bharata Mataram. बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. Now, just in front of the deepam, keep a distance and with eyes closed. You can keep your palms resting on the thighs or interlock the fingers and place on your thighs. Eyes closed, or even you can look at the deepam. You don't have to close eyes. Let's open our eyes and look at the deepam. Look at the Jyoti. Observe it for a while. Observe your breath. Take a deep breath. Inhale. Puraka. Rechaka. Just as we look at the Deepam, just as we look at the Jyoti, let's also look at the Tyaga Jyoti of all our soldiers. In this fire, in this Jyoti, in this Agni,
Let's offer ourselves. మానసికంగా మనమే సమర్పణం చేసుకుంటాము, ఆఫర్ చేసుకుంటాము. In this జ్యోతి, యోగ జ్యోతి, రాష్ట్ర జ్యోతి, త్యాగ జ్యోతి, భక్తి జ్యోతి, జ్ఞాన జ్యోతి, ఈ యొక్క జ్యోతిలో, ఈ యొక్క దీపంలో మనం సంకల్పం చేసుకుంటాము. Let's take a సంకల్ప. That I will commit myself for this 21 days of Yoga Sindhura Yoga Yajna. I will involve my whole family in joining this Yoga Yajna, Yoga Sindhura Yoga Yajna. కనీసం రోజు ఒక 2 మంది new people I shall involve, get them to join this Yoga Yajna. And I shall commit myself for keeping the pride of our nation, for respecting our soldiers, for respecting the yogic tradition, and I shall follow yoga not just in my practice but in my life. Just as you listen to these lines, let's continue to determine our sankalpa. बने हम राष्ट्र के योगी, करेंगे ध्यान भारत का. बने हम राष्ट्र के योगी, करेंगे ध्यान भारत का. उठाकर धर्म का झंडा, उठाकर योग का डंडा, करे उत्थान भारत का. करेंगे ध्यान भारत का. गले में शील की माला, पहन कर ज्ञान की कफनी. गले में शील की माला, पहन कर ज्ञान की कफनी. पकड़ कर योग का डंडा, पकड़ कर त्याग का डंडा, करेंगे ज्ञान भारत का. करें उत्थान भारत का. करें उत्थान. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. Mention fill up your palm, press your palm forward, right? Open your palm, right? Let's give a good clap for for our yoga guru, yoga pavan guru, Pavan Das ji, for all each and every
We are talking about ourselves. We all need great yoga. We all need great yoga with us. We are all going to be part of this yoga to Bharat Mata. Bolo Bharat Mata ki jai. So I'm so happy today and with Sri Pawan Garu. Pawan Garu is also a wonderful yoga master, must be practicing for a long time. And he'll also been to our yoga university and learned yoga from me. And since then, very sincerely dedicated. His whole family is dedicated. His father, his brothers, all are dedicated to yoga. And not just as a profession, but as a sadhana. So that is how we should all become inspired. So we are very thankful to each one who have been part of this. I'm so happy. I'll be also joining you all 21 days, watching you all 21 days. So let's all join together and offer this Yoga Sindhura to Bharat Mata. Vande Mataram. The Deepam, you can all take and maybe keep in front of the gods. మనం ఇంట్లో దేవుడి దగ్గర ఈ దీపం ఇప్పుడు ఏం వెలిగించారో అది అక్కడ పెట్టేసి నమస్కారం చేసి పెద్దలకి రోజు కూడా మన ఇంట్లో ఎవరు పెద్దలు ఉంటారో మా అమ్మ నాన్న మావ పెద్దలు అన్న పెద్దలకి మనం నమస్కారం చేయాలి. ఒక మంచి నమస్కారం మనం చేస్తే పిల్లలు చేస్తారు. మనం చేయలేకుండా పిల్లలు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు చేయరు. సో ఇట్ ఇస్ బై డూయింగ్ వీ హావ్ టు షో దెమ్ ఎగ్జాంపుల్. హరి థ్యాంక్ యూ సుబ్బు భయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇక్కడ ఆల్ ద వే బెంగళూరు నుంచి ఇక్కడ రావడం, నిన్న చిన్నజీవ స్వామి గారి దగ్గర మంగళ శాసనం మంగళాశీర్వాదాలు తీసుకోవడం, ఈ రోజు ఇక్కడ మనం ఈ రోజు ఈ విధంగా కూర్చున్న ప్లేస్ వచ్చేసి పవన్ గారు హౌస్ ఇది. సో వారు హౌస్ మనకి ఈ అవకాశం ఇచ్చారు. సో వారింట్లోనే మనం ఈ యొక్క సంకల్పం తీసుకున్నాం. సో వారు భయ్య శిష్యులు, నా మిత్రులు, సో మంచి సాధకులు. సో వారు కూడా యోగాచార్యులు. వారి దగ్గర కూడా నేను కూడా చాలా నేర్చుకోవాలి. సో ఐ హావ్ సీన్ హిమ్ లాస్ట్ నైట్ ఆన్వర్డ్స్. So thank you, Pawanji. Thank you so much for giving this wonderful opportunity. And thank you, Bhaiya, for blessing me and blessing our sadhakas. So